పెరిగారు. ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజున తప్పనిసరిగా సొంతూరులోని తన స్నేహితుల్ని కలవటం ఆయనకు అలవాటు. ఈసారి కూడా కలిసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో ఐసిస్ కిడ్నాప్ చేయడంతో ఆయన స్నేహితులు కిషోర్, రవి, శ్రీనులు షాక్ అయ్యారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గోపిని త్వరగా విడిపించాలని కోరుతున్నారు. ఫ్రెండ్షిప్ డే అతను రాలేదన్న ఊహే అందరినీ కూడా కలిసి వేస్తుంది. మరి మా ప్రియమైన స్నేహితుడు ఫ్రెండ్షిప్ డేకి రాకపోయినా కనీసం రేపట్లో ఫ్రెండ్షిప్ డే లోపు మా స్నేహితుడు రిలీజ్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన వార్తను మేము వినాలి అని చెప్పేసి అందరం కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము. టెక్కల్లో తాజ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న రవి అయితే గోపి కిడ్నాప్ విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూలిపోతున్నారు. మిత్రుడిని తలుచుకుంటూ కన్నీరు పెడుతున్నారు. ఫ్రెండ్షిప్ డే కింద సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా మా లాడ్జీలో మా హోటల్లో చేసుకున్నాం. మా అందరికీ చాలా బాగా అడిగితే చాలా బాధ అనిపిస్తుంది సార్. గవర్నమెంట్ బాగా ఇచ్చేసి అతన్ని ఎలాగైనా రాబెట్టాలి సార్. ఐసిస్ చెర్ నుంచి ఎప్పుడెప్పుడు తిరిగొస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. వారిద్దరూ క్షేమంగా భారత్ రావాలని మనము కోరుకుందాం.